అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చామగడ్డల పులుసు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కళాయి పెట్టి ఒక 2-3 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇలా ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలానే పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా, అంటే గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చ దంచుకొని ఒక 2-3 ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము చామగడ్డను ఉడకబెట్టుకున్నాక చిన్న చిన్న తరుపుకొని పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకోండి, చామగడ్డలు అనేవి కొంచెం జిగురు రావు. ఎందుకంటే ఇవి మన ఇంట్లో పండిన చామగడ్డలు కాబట్టి కొంచెం జిగురు ఉంటాయి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే జిగురు రావు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై కావాలి. ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట కర్రీ. ఇప్పుడు ఇవి మొత్తం చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం కారం అనేది వేసుకుందాము. ఎందుకంటే చారు పోయకముందే ముందుగానే కారం వేసామనుకోండి, చామగడ్డ ముక్కలకి ఈ కారం అనేది పట్టుతుంది. ఈ మొత్తం ఇలా బాగా ఈ కారంలో చామగడ్డల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయినాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జును ఇందులో పోసుకోవాలి. ఇలా చారు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, మొత్తం ఇలా మసులుతూ ఉంటుంది. ఇలా మసులుతూ ఉండగా కొంచెం దగ్గర పడ్డేటప్పుడు మన ఇంట్లో కొంచెం ఆవపొడి కానీ మెంతి పొడి కానీ ఉంటే కొంచెం వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చారు కూడా మంచి చిక్కగా పడుద్ది. చూసారు కదా, ఇప్పుడు మనం సన్నగా తరుపుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని చూసారా, చారు అనేది ఎంత కొంచెం చిక్కగా పడింది. ఇలా చిక్కగా పడాక ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, ఈజీ అన్నమాట చామగడ్డ పులుసులు. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు, నేనైతే పల్లెటూరు స్టైల్లో చేశాను. ఇక్కడ మేము ఇలానే చేసుకుంటాం చామగడ్డ పులుసులో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.